చేసుకుందాం. పరలోకములో భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని సెలవిచ్చిన మా గొప్ప దేవా మీకు వందనాలు. శరీరులను కేవలము నిష్ప్రయోజకులుగా ఉన్నాము. నిన్నటి వారిగా మంటి వారిగా ఉన్న మమ్మను శ్రీగలిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధపడుతుందని సెలవిచ్చావు. మా దైనందిక జీవితంలో మేము బాధ పొందిన వారిగా ఉన్నా, శ్రమ పొందిన వారిగా ఉన్నా, సంతోషపడటంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీరు మాకు అనుగ్రహించిన స్థితిని బట్టి మిమ్మల్ని మేము ఆరాధించి పూజించే వారిగా ఉంటే మమ్మల్ని మా కుటుంబములను సంఘములను మీరు ఆశీర్వదించి మా బలహీనతను మీరు భరించి మాకు స్వస్థత కలిగజేసి ఉన్నారని మీ పాదసముఖానికి వచ్చి మీ మందిరంలో మేమందరము చిన్న మందిగా చేరి పాటల ద్వారా నిన్ను మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నాయన. ఇప్పుడు మీ వాక్యం చేత మా హృదయమైన నిధులు నింపుకోవడం సిద్ధపడుతుండగా మీ దాసులమైన మాటలు మాట్లాడమని వీటకు వేగిన వారిగా ఉన్నట్టుగా వచ్చిన వారందరూ వాక్యాన్ని విశ్వసించినట్టుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని మాటలను మనమందరం కూడా చూసుకుందాము. 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 18వ తారీఖులో ఈ బుధవార కోడికలో మనం అందరం కూడా దేవుని మందిరంలో చిన్న మందిగా చేరుకుంటున్నాం. ఆయన కుమారుడైన క్రీస్తు సంఘ సహవాసములో దేవుని నామమున మనమందరం కూడా ఆశీర్వాదములకు, ఐశ్వర్యములకు, సమస్త ధనఘనతలకు కారణభూతుడైన దేవుడు మనకు చూస్తున్నాడు. మనం ఆయన మందిరంలో ఉన్నామని మన అంతరంగమును పరీక్షించి పరిశీలన చేసి సంతోషిస్తున్నాడు. అందుకే ఈ దినమందు దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతికిన ప్రతి వారు కూడా ఏ విధంగా బ్రతకాలంటే యథార్థమైన భక్తి కలిగి భయంతో జీవించే వారు ఉండాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన, దేవుని తలంపు. అయితే మరి దైనందిన జీవితంలో మానవులు వారికి వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునిగా ఆరాధించగా వారికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. నమ్మని వారు అసలుగా దేవునికి దూరంగా ఉండి ఆశీర్వాదాలకు దూరంగా ఉంటున్నారు. మరి నమ్మిన మనమందరం కూడా మన దైనందిన జీవితంలో ప్రతి విషయంలో మంచితనం కలిగిన వారిగా ఉండాలి అని చెప్తున్నాడు. మంచితనం అనేది మన జీవితంలో లేకపోతే మనం ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా కూడా మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా వెలికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో దేవుని మాట సెలవిస్తుంది. పంపిస్తున్న వాళ్ళు తీసుకొని చక్కగా చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచన భాగంలో సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎంత మంచి మాట ఉందో చూడండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. 6వ వచన భాగము చూడండి. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను చూడండి ఏమంటాడు ఇక్కడ, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. అందరూ మన దగ్గరే ఉన్నట్లే ఉంటారు, అందరూ మనతో కలిసి నడుస్తున్నట్టే ఉంటారు, కానీ మనం చూసి ఓరలేని వారు దండిగా ఉంటారు. మనం కూడా ఎవరినైనా చూసి ఓరలేని వారు ఉంటే ఉభయలను మనసుకు ఎరిగిన దేవుడు వారికి రావాల్సిన ఆశీర్వాదాలను వెలిగి తీసుకుంటాడు. అందుకే నీవు బ్రతుకు దినమున నీవు దేవుని కృపా కటాక్షములు, దేవుని యొక్క ఆశీర్వాదములు నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల మీద ఉంటులాగా నీ ఏం చేయాలంట చూడండి. ఓర్పు లేని, చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను నాశింపకము. థ్యాంక్ యూ, రైట్, మంచి మాట. ఏమంటాడు, ఎదుటి వాని మేలు ఓర్వలేని వానితో మనము భోజనం చేయకూడదు. వాని రుచిగల భోజనమును మనము ఆశించకూడదు. వారి రుచిగల భోజనం ఆశించి వారు ఓర్వలేని వాడే ఉన్నాడని తెలిసి కూడా మన దగ్గర భోజనానికి వెళితే ఆ భోజనం మనకు ఉరి అవుతుందట. ఎదుటి వాడి మీరు ఓర్వలేనితో కూడా కలిసి భోజనం చేస్తే ఆ భోజనం మనకు ఉరి అవుతుంది అంటున్నాడు. అందుకే వాటితో కలిసి భోజనం చేద్దండి.
వారి రుచిగల పదార్థములను ఆశ్రయించొద్దండి అని చెప్తున్నాడు. ఎందుకంటే స్త్రీలు మరి ముఖ్యంగా దేవుని యొక్క పని విషయంలో ఉన్నతమైన స్థితిని సంపాదించే వాళ్ళే, కుటుంబ స్థితిలో కూడా మంచితనాన్ని సంపాదించే వారే, కుటుంబమైన వ్యవస్థ అయిన అంతా కూడా మరి వారు బాగు చేయగలరు, మరి దాన్ని పడగొట్టగలరు. అటువంటి సామర్థ్యం గల వారు ఉంటున్నారంటే స్త్రీలు. అందుకే ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి మాట ఏమంటే మిరియాముల గురించి చదువుకుందాం. మిరియాము ఎవరు అంటే దేవుని మాటగా నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఎంత మంచి మాట చెప్తున్నటువంటి నిర్గమకాండము, ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఈ నిర్గమకాండంలో దేవుని మాట మనకేం చెప్తుంటే, ఈమె లేవి గోత్రీకురాలు. ఈ మోషే మిరియాములు అంటే మిరియాము ఎవరైనా అంటే అమ్రాము యెకోబేదు యొక్క సంతానం. అమ్రాము యెకోబేదు యొక్క సంతానము. మోషే అహరోనుల యొక్క అక్క ఈమె. మోషే అహరోనుల యొక్క అక్క. ఈ మిరియాముకు అర్థం ఏమంటే ఓర్వలేని తనం గల దేవి. ఆమె మంచితనం కాదు, అది ఓర్వలేని తనం దేవి అంటారు కదా. ఓర్వలేని తనం గల వారు ఉంటున్నటువంటి వారిలో ఈమె కూడా ఒక ఓర్వలేని తనం కలిగింది. ఎవరిని చూసి ఓర్వలేదంటే మొట్టమొదట కుటుంబ సభ్యులను చూసి ఓర్వలేని వారు ఉంటున్నారు. సమాజాన్ని చూసి సంఘాన్ని చూసి ఓర్వలేని వారు ఉండేది వేరే, కానీ కుటుంబ సభ్యులే చూసి ఓర్వలేని వారు ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఆ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదాలు కోల్పోతుంది. అందుకే మిరియాము అనే మాటకు అర్థం అంటే ఓర్వలేని జీవితం కలిగింది, ఓర్వలేని తనం కలిగింది. ఈ మిరియాముకు మరి ఇంకో పేరు అంటే తిరుగుబాటుదారుల, తిరుగుబాటు చేసేదిగా ఉంది. ఏది చేయాలన్నా తిరుగుబాటు కలది, తిరుగుబాటు చేయనిది, ఓర్వలేని తనం కలది, రెండు ఉన్నాయి మీ దగ్గర. మరి మనమందరం కూడా తిరుగుబాటు చేయవారుగా, ఓర్వలేని వారుగా ఉంటే మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్న వారుగా ఉన్నా మనం అందరం కూడా ఆశీర్వాదాలను పోగొట్టుకున్న వాడబోతున్నాం. అందుకే మీరు ఓర్వలేని వారితో కలిసి భోజనం చేయదు. ఎవరితో? ఎదుటి వాని మేలు చూసి ఓర్వలేని వారితో కలిసి భోజనం చేయొద్దండి. ఆ భోజనం మనకు గురి అవుతుంది. ఈ మిరియాము మరి నిజంగా ఓర్వలేనిదిగా ఉంది, తర్వాత ఈర్ష్య పడేదిగా ఉంది. ఈర్ష్య ఓర్వలేనిదనం రెండు ఒకటే. ఈ తిరుగుబాటుదారులు ఎందుకు తిరుగుబాటుదారులు అంటే దేవుని మాట సరిగ్గా చూడండి. తిరుగుబాటుదారులు అంటే మొదటి సమయాలు 15వ అధ్యాయము 21 నుంచి 22 నుంచి 23 వరకు. మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. మొదటి సమయాలు 15వ అధ్యాయం చదవమా. గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవుని మాట బలులు నైవేద్యములు అర్పించేదానికన్నా దేవుని మాట విన్న శ్రేష్టమట. బలులు నైవేద్యాలు ధూపాలు ప్రతి విధమైన సమర్పిస్తుంటారు కదా, వాటన్నిటికంటే దేవుని మాట విని దాన్ని అనుసరించి నడవడమే శ్రేష్టమంట. ఆ విధంగా చేయకపోతే, దేవుడు చెప్పినట్టు చేయకపోతే మనం తిరుగుబాటు చేసిన వాళ్ళము ఉంటాం. సౌలు తిరుగుబాటు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మిరియాము కూడా తిరుగుబాటు చేసింది. ఈ మిరియాము ఎవరంటే అమ్రాము యెకోబేదుల కుమార్తె. ఈ మిరియాముకు అహరోను మోషే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. బాగా వినాలా. అహరోనుకు మోషేకు మిరియాము అక్కగా ఉంటుంది. మిరియాము యొక్క అన్నగారు ఎవరంటే అహరోను, మోషే, మిరియాము యొక్క తమ్ముడు. అహరోను ఎవరు? దేవుని సముఖంలో యాజకత్వం చేసేవాడు. మోషే ప్రవక్త నుండి దేవునికి ప్రజలకు మధ్య నుండి వారి
సమాచారం విని, దేవుడు చెప్పిన మాటలు విని ప్రజలు నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ఈ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మెండైన దీవెనలో ఆశీర్వాదాలు పొందినాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. సమస్త విషయంలో సంపాదన దేవుని కలిగిన వాడై ఉన్నాడు. అందుకే ఈ మోషే చేస్తున్న ఈ పనిని చూసి, ఈ మోషే దేవుని జ్ఞానం ద్వారా ప్రజలు నడిపిస్తున్న చూసి, వాళ్ళ అక్క అయిన మోషే అహరోను మిరియాము ఏం చేసిందంటే ఆయన మీద పోరాడింది, ఆయన మీద తిరుగుబాటు చేసింది, ఆయన చూసి ఓర్వలేని తనం చూపించింది. అందుకొరకనే దేవుని మాట చదువు ఇంకో మాట అక్కడనే ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించడంటే పొట్టేళ్ల ప్రభు, మేకలు, ప్రతి విధమైన అర్పించేదానికన్నా దేవుని మాట చాలా శ్రేష్టమైంది. దేవుని మాట వింటే మనం చనిపోయిన బ్రతుకుతాము. దేవుని మాట చనిపోయిన వాళ్ళు విని లేచినారు. చనిపోయిన వారి దగ్గర వెళ్ళి దేవుడు లేమని చెప్పగానే వారు విని వెంటనే లేచినారు. మనం కూడా చనిపోయిన బ్రతికిన కూడా ప్రభుత్వం కూడా ఉండాలంటే ఈ లోకంలో మనకి ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో కూడా మంచితనం కలిగిన వారుగా, యథార్థమైన భక్తి కలిగి, మరి మంచి ఆలోచన కలిగిన వారిని ముందుకు సాగితే దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతాడు. కానీ మిరియాము ఒక గొప్ప స్థితి కలిగినదిగా ఉన్న ఓర్వలేని తనము, తిరుగుబాటు తనము ముందుకు ఆమె ఆశీర్వాదాలు కొట్టుకునింది. అందుకే పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే ప్రతి విధమైన వాటిని అర్పించడానికన్నా దేవుని మాట మీద శ్రేష్టమైంది. తిరుగుబాటు చేయట పాపముతో సమానము. తిరుగుబాటు చేయటం అంటే ఇదేనా ఇదేనా అని చెప్పేసి అనడము, లేకపోతే ఎదుటి వారి మీద దండయాత్ర చేయడము, ఎదుటి వారిని చూసి గొడవలేక వారికి నష్టం చేయడము, ఇటువంటివన్నీ కూడా తిరుగుబాటు. చెప్పిన మాట వినకపోతే కూడా తిరుగుబాటు. అందువరకనే సోద చెప్పుడైన మాటకు అంటే కూడా ఏమంటే తిరుగుబాటు చేయట, పాపముతో సమానం. చాలా సోద చెప్పిన మాటలు అది సమానం. సోద చెప్పినట్టు, సోద అంటే మీరు ఏమి ఉన్నట్టుగా చెప్పడము, ఉన్నవి లేనట్టుగా చెప్పడమే సోద అంటారు. అందుకే మోషే అహరోనుల అక్క మిరియాము. ఈ మిరియాము ఎటువంటిదంటే దేవుని ప్రజలు నడిపించుటకు వారి తమ్ముళ్లతో కూడా నడిచినటువంటిది. ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం ప్రజల నుండి మరి మన కనాను దేశాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడిన నాయకురాలు ఒక నాయకురాలు కూడా ఈమె. ఇంత మంచి స్థితి కలిగిన ఈమెకు తమ తమ్ముడు చూసి ఓర్వలేకపోవడం వల్ల ఆయనకు వచ్చింది ఏమంటే నష్టం కలిగింది. ఓర్వలేని తమకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏమైపోతారంట? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో దేవుని మాట సెలవిస్తుంది. ఈమె ఓర్వలేని తనం కలిగినదిగా, తిరుగుబాటుదారులుగా ఉంటుంది కాబట్టి ఈమెకు వచ్చిన స్థితి ఏముంది చూద్దాం. 12వ అధ్యాయం మొదటి నుంచి. మోషే గ్రీకు దేశపు స్త్రీను, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను. కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి అతడు కనుక చూడండి, చదువుతాను. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా ఎవరు? సొంతం తమ్ముడు, సొంతం అన్న అక్కనే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఓర్వలేని వారైపోయినారు. బాగా వినాల చూడ మరొకసారి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికిన, మోషే మాత్రమే పెద్ద సేవకుడా, మోషే మాత్రమే నాయకుడా,
మేము కూడా పలకలేమా, మేము కూడా మాట్లాడలేమా, మేము కూడా చెప్పలేమా అని చెప్పి మోషేకి ఇచ్చిన ఆధిక్యతను దేవుడు ఇస్తే, ఆ దేవుడు ఇచ్చిన ఆధిక్యతను మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త అయిన మోషే మీద మీరు తిరుగుబాటు చేసినారు. వారు మోషే మీద తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళకి ఏమైందో చూద్దాం ఇప్పుడు. ఆయన మా చేత కూడా పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట అంటే మిర్యాము అహరోను ఇద్దరు మోషే మీద తిరుగుబాటు చేసి మోషే మీద సన్ముఖుండడం వలన ఆ సన్ముఖుండము తిరుగుబాటు చేయడం దేవుడు చూసి వారి మీద ఏం చేశాడమ్మా ఇప్పుడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు చదివిస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఇంత మంచి గోడైన మోషే మీద మీరు అక్కగా అన్నగా ఉండి కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మోషేని గురించి ఏమన్నాడు దేవుడు? సాత్వికుడు. ఈ భూమి మీద ఉన్న వారందరిలో కంటే కూడా మోషే సాత్వికుడు అయినాడు. అటువంటి వాని మీద మీరు తిరుగుబాటు చేస్తున్నారు, సర్దుకుంటున్నారు, సంశయిస్తున్నారు, కోపం చూపిస్తున్నారు. కాబట్టి ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నా చెప్పాడు ఇక్కడ. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారముకు రండి. దేవుడు అంటున్నాడు, మోషేను అహరోను మిర్యాము ముగ్గురిని కూడా ప్రత్యక్షపు గుడారముకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోనును మిర్యాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మిర్యాముకు అహరోనుకు దేవుడు సెలవిస్తున్నాడు. మోషే ఎటువంటి వాడని చెప్తున్నాడు వారితో? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు. ఇక్కడ మొదటిదేమో భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు అని. ఒక తల్లి పిల్లలు వీళ్ళు, మిర్యాము, అహరోను, మోషే. వీళ్ళు ముగ్గురు కూడా ఒక తల్లి పిల్లలు. అమ్రాము యక్కేబేతులకు పుట్టినవారు. వీరు లేవి గోత్రీకులు. వీరు దేవుని పని విషయంలో ఏర్పాటు చేయబడిన సేవకులైన నాయకుల కుటుంబము. విశ్వాసులను నడిపించడానికి ఏర్పాటు చేయబడిన నక్షత్రాలు. అయితే వీళ్ళు సొంతము వాళ్ళ అన్న వాళ్ళ అక్కనే తమ్ముడి మీద తిరుగుబాటు చేసి తమ్ముడి ఓర్వలేని మాటలతో మాట్లాడినందుకు దేవుడు ప్రత్యక్షపు గుడారానికి విన్నపించి, నా సేవకుడైన మోషే భూమి అంతటిలో కూడా సాత్వికుడు, నా సేవకుడైన మోషే దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అటువంటి వారి మీద మీరు సనుకొని సంశయించి ఆయన మీద దూషణ మాటలు మాట్లాడారు. కాబట్టి ఇదిగో నేను మీకు ఇది సెలవిస్తున్నాను చెప్పాడు. చదవమా. నేను కూడా భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు దేవుడు వాడుతాడు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు తిరుగుబాటు చేసి విరోధంగా మాట్లాడుతున్నారు కదా, మీరేనా భయపడలేదు? మీరు ఎందుకు సేవకుని గురించి మరి భయపడకపోతే? ఆయన నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడయ్యా, ఆయన నేను ఏర్పాటు చేసుకున్న నాయకుడు, ఆయన నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి అధికారి అని చెప్తున్నాడు వాళ్ళని. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్ఠరోగకలదాయను. ఏ రోగమైన ఎందుకు వచ్చింది ఆమెకి? ఓర్వలేని తనం ఉంది, తిరుగుబాటుతనం ఉంది. తర్వాత ఎదుటి మనుషులతో విరోధముగా మాట్లాడే శక్తి ఉంది.
అందరితో ఉండేదేమో కానీ ముందు తన తన తమ్ముడైన సేవకుడైన మోషేని గురించి వీళ్ళిద్దరు అక్కదమ్ములు చాలా మటుకు ఆయన దూషించినారు. అందుకే దేవుని కోపము వారి మీద రగులుకొనింది. మోషే మీద తిరుగుబాటు చేసి మోషే మీద సనుకొని మోషేను దూషించి మోషే మీద అన్ని రకాల గొడవలు వాళ్ళు ఉన్నందుకు ఆమెకి ఏమొచ్చింది? కుష్ఠుగలదాయను. ఎక్కడ? దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మాట విన్నప్పుడు ఆమెకి అయిపోయింది. మనం అందరం కూడా ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని మాట వినుట కొరకే వేగిరపడేవారుగా దాన్ని అనుసరించి నడిచేవారుగా ఉంటే మనము యథార్థతను భక్తిని మంచితనాన్ని సంపాదించుకుంటే అది మనల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది. అది ఎప్పుడూ మనల్ని భద్రం చేస్తుంటుంది, అన్ని విషయాల్లో మనల్ని సంరక్షిస్తుంది. అందుకే ఆ మోషే అహరోనులు మిరియాములు ముగ్గురు దేవుని మందిరంలో ఉన్నప్పుడు అందరూ చూస్తుండగానే మిరియాముకు కుష్ఠరోగం వచ్చింది. అహరోను అంటే వాళ్ళ తమ్ముడు మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. అహరోను అయ్యా నా ప్రభువా ఏమంటున్నారు ఇప్పుడు? మోషేతో అంటున్నాడు, దేవుడితో అంటున్నారు. ఇక్కడ అయ్యా మేము అవివేకులమయ్యా, తెలియక చేసినాము. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అవివేకులము. అమ్మా వాసుకుండమ్మ గారు, అవివేకులము పాపులమైన మేము అని చెప్తున్నారు. తిరుగుబాటుదారులు, అవిధేయులు, ఓర్వలేని తనం కలిగిన వీళ్ళు ఆ విపత్తు వచ్చినప్పుడు ఏమని చెప్పుకుంటున్నారు? అయ్యా నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన పాపము మా మీద మోపొద్దయ్యా. నా తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శవము వలె ఆమెను ఉండనివ్వమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి మోషే మరలా దేవుని పేరిట ఏం చేస్తాడు? వాళ్ళ అక్కకు రోగం బాగావాలని, దేవా ఇదేంటో తెలిసో తెలియకుండా వాళ్ళ అవివేకము తర్వాత ఏమంటున్నారు? పాపులమని చెప్పుకున్నారు కదా, మీ చిత్తమైతే వాళ్ళని క్షమించి మా అక్కకు వచ్చిన రోగాన్ని తొలగించని మోషే మళ్ళా ప్రార్థన చేశాడు. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి మోషే నువ్వు అడిగినావు నీ సిస్టర్ను బాగు చేయమని, ఆమెకు వచ్చిన కుష్ఠరోగం నుండి తప్పించమని నువ్వు కోరినావు కాబట్టి మీ నాయననే ఆమె మొక్క మీద ముగ్గేయమని చెప్పు. మీ నాయన ఆమె మొక్క మీద ముగ్గేస్తే కుష్ఠరోగం పోతుందని చెప్పించాడు. అయిపోయింది. కుష్ఠరోగానికి నివారణ ఎవరు? వాళ్ళ నాయన ఔషధంగా పెట్టాడు. ఏడు దినాలు ఆమె బయట ఊడిపోయినా ఉండాలా, తర్వాత ఆమెను చేర్చుకున్నామని చెప్పాడు. ఇది ఓర్వలేనితనము, తర్వాత తిరుగుబాటుతనము, ప్రతి విధమైనటువంటి పనులు చేయడం వలన ప్రవక్తల మీద, దేవుని సేవకుల మీద, సంఘం మీద దుర్భాషలాడి ఓర్వలేని వారిని నష్టం చేసేవారు ఉంటే వారికి తెలియని రీతిగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి బాధ పెట్టి ఉంటున్నాయి. కానీ వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు వారు బాగుపడాలని ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకొని ఉన్నాడు. వారు కూడా మనసు మార్చుకుంటే నేను సంతోషిస్తానని చూస్తున్నాను. కానీ వారికి దేవుడు ఎంతో సమయం ఇచ్చిన తిరుగుబాటు చేయడం మానడం లేదు, ఓర్వలేని వారు ఉండడం మానడం లేదు. అన్ని రకాలుగా వారి జీవితకాలం అంతా అమితంగా చేసుకుంటూ ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారు ఉన్నారు. అందుకే అందరూ కూడా చాలా బాగున్నామని చెప్పి అనుకుంటాం, కానీ అందరూ కూడా వారి మనసును బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి దేహంలో ఆరోగ్యము, వారి ఎముకలకు సత్వనం చేస్తాడు దేవుడు. కాబట్టి మోషే అహరోనులు మిర్యాము యొక్క అన్నదమ్ముడు.
వీరు ముగ్గురు కూడా అమ్రాము యకేబేదు యొక్క సంతానము. వీరు ముగ్గురులో మిరియాము ఎటువంటిదంటే తంబూలో వాయించి నాట్యమాడటంలో ప్రావీణ్యం కలిగింది. తంబూల వాయించడంలో ప్రావీణ్యత కలిగింది. ఈ మోషే అక్క మిరియాము దేంట్లో సామర్థ్యం కలిగింటే చూడండి ఎంత మంచి మాట చెప్తాడో. నిర్గమకాండం 15వ అధ్యాయము 20 వచ్చిన భాగంలో మోషే యొక్క అక్క మిరియాము ఏ పనిలో నిపుణత ఉందంటే ఆమె ప్రవక్తగా ఉన్నా ఆమె ఏం చేసిందో చూద్దాం. మరియు అహరోను సహోదరియు బాగా వినాలి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త అయిన మిరియాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ తనతో ఉన్న వారందరితో నాట్యమాటలో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కూడా కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఏం చేస్తుందా? నాట్యమాడ వారితో కూడా కలుస్తుంది. మనము ఆయన కుమారుడు క్రీస్తు సంఘంలో ఉండి సహవాసం నడిపించబడుతున్న మనము ఎవరితో కలిసినారు? వాళ్ళు నాట్యమాడు వారితో ఆమెతో కలిసినారు. ఆమె వారితో కూడా కలిసి నాట్యం అంటారు కదా. ఏం చేత పట్టుకునింది? ఆమె తంబూరను చేత పట్టుకునింది. అందుకొరకనే దేవుని సంఘం మనకు సమీపముగా, దేవుని సంఘము సమాజ సంఘముగా మన మధ్యలో ఉంది. కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన బోధనను మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందుకు సాగే వాళ్ళు ఉండాలి. కానీ ఇదేం చేసిందంటే నాట్యమాడుటలోనూ తంబూర వాయించడంలోనూ ఖచ్చితంగా మంచి నిపుణత కలిగిన స్త్రీ. యెహోవాను గానం చేయుడి. ఆయన మిగులు అతిశయించి జయించెను. ఆయన ఏం చేశాడు? మిగులు అతిశయించి జయించెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈమె ప్రవక్త అయిన మోషే మీద తిరుగుబాటు చేసి మోషే చేత మాత్రమే మరి పలికించిన ఆమె కూడా పలకలేము. ఆమె తిరుగుబాటు చేసి అన్ని రకాలుగా వారి మీద పోరాటం చేసినందుకు ఆమెకు ఏమొచ్చింది? ఆమెకి కుష్ఠరోగం బాగుపడడానికి మార్గం ఏం చెప్పినాడు దేవుడు? మోషే ప్రార్థన చేసినప్పుడు మోషేకు దేవుడు ఏం చెప్పినాడు? మీ తండ్రి అయినటువంటి వాడు ఆమె ముఖ మీద ఉమ్మివేయండి, వేయాలి అని చెప్పాడు. అప్పుడు ఆమె తండ్రి ఆమె ముఖ మీద ఉమ్మేస్తే ఆ యొక్క కుష్ఠరోగములకు బాగైంది. మరి ఈ లోకంలో భూమి మీద అందరం కూడా ఎంత స్థితిలో ఏ స్థలంలో ఉన్నా దేవుడు మనకి ఇచ్చిన తలంతులను ఆయన కొరకు ఉపయోగించి ఆత్మతో సత్యముతో ఆలోచించి ఆయన మనకి ఇచ్చిన ఆవిష్కారంలో ఆయన మనం పిలిచే వరకు నమ్మకమైన వారిగా పనిచేద్దాం. ఈమె ఇన్ని పనులు చేస్తూ ఒక నాయకురాలుగా, ఒక ప్రవక్తిగా ఉండి మంచి ఉద్దేశం కలిగినగా ఉన్న అన్ని ఆలోచనలను బట్టి దినచర్యలాగా చేసింది. తిరుగుబాటుదారులుగా ఉండి ఓ రోజు జీవితం జీవించి కుష్ఠరోగం తెచ్చుకొని తిరిగి మరలా బాగైంది. మరి ఆమె ఒక జీవితం అంతా ముగింపు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆమె అక్కడ తన జీవితకాలాన్ని ముగించింది. ఈరోజు మనం చదువుకుంటున్న మాట ఏమంటే మోషే అహరోనుల యొక్క మిరియాము గురించి చదువుకున్నాము. మిరియాము ఒక ప్రవక్తే. మిరియాము ఒక తంబూరు వాయించేటువంటి స్త్రీ. మిరియాము నాట్యమాటలో ప్రవీణత కలిగిన స్త్రీ. మిరియాముకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, అహరోను, మోషే. వీళ్ళు ఇద్దరు కూడా మరి చక్కగా ఒకరికొకరు మరి పోరాడుతూ దేవుడు సాగుతూ ప్రజలైన నడిపించడానికి ఏర్పడిన నాయకులుగా ఉండి పని చేసుకున్నారు. కానీ ఒకరినొకరు ఓరలేని వారిగా ఉండడం వలన వారికి వచ్చిన విపత్తులను తప్పించడానికి ప్రవక్త అయిన మోషేను వాడుకొని తిరిగి ఆమెకున్న కష్టాన్ని పోగొట్టి, ఆమెకున్నటువంటి రోగాన్ని పోగొట్టి ఆయురారోగ్యం కలిగినట్టుగా దేవుడు సహాయం చేశాడు. మనం కూడా ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు కలిసి నడిచే వాళ్ళు ఉండాలి, ఒకరినొకరు సంతోషభరితంగా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకునే వారు ఉండి మనం దేవుని ఆరాధిస్తే ఆ ప్రేమకు బంధం ఐక్యతని, ఆ ఐక్యత అంతం వరకు నడిచి దేవుని పిల్లలుగా ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా మనవి చేస్తూ
ముగిస్తున్నాను. నమ్మిన మనమందరం కూడా మరొకరికి నమ్మకంగా బ్రతుకుదాము, పడిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుదాము. అందరికీ వందనాలు.